కల్కి 2898 ఏడి జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ ట్రైలర్ గురించే చర్చ నడుస్తుంది. ముఖ్యంగా ఇందులో విజువల్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ మామూలు హడావిడి చేయడం లేదు. సోషల్ మీడియాలో కల్కి హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. అయితే అభిమానుల జోష్ ను ఇంకాస్త పెంచే న్యూస్ ఒకటి తెలిసింది. కల్కి సినిమా నుంచి మరో ట్రైలర్ ని కూడా మూవీ టీం రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక మూవీ టీం 2 నిమిషాల 30 సెకండ్ల నిడివి గల మరో ట్రైలర్ ను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. మూవీ ప్రీమియర్ కి వారం ముందు ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఈ కొత్త ట్రైలర్ లో మొదటి ట్రైలర్ లోని కొన్ని ఉత్కంఠభరిత సన్నివేశాలతో పాటు ఇప్పటి వరకు రివీల్ చేయని కొన్ని కొత్త క్యారెక్టర్లు, సీన్లు ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక సినిమా విడుదలకి సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ ను గట్టిగా చేయబోతుంది మూవీ టీం. అందులోనూ ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో మేకర్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అయితే అక్కడక్కడ డబ్బింగ్ కాస్త బాలేదనే వాదన కూడా ఉంది. కానీ విజువల్స్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ కి ఎలాంటి నిరుత్సాహం లేదు. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా కనిపిస్తున్నారు. అలానే కమల్ హాసన్ విలన్ రోల్లో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. ట్రైలర్ లో కేవలం ఒక్క షాట్ లో మాత్రమే కమల్ కనిపించారు. వీరితో పాటు దిశా పటాని, శోభన, రాజేంద్ర ప్రసాద్, పశుపతి, కీర్తి సురేష్ ఈ చిత్రం కోసం పనిచేశారు.